హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ చరిత కామాక్షి 1 అవర్ 30 మినిట్స్ రన్ టైంతో ఈటీవీ విన్లో ప్రజెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నాక హీరో సినిమా డైరెక్టర్ అవ్వడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ప్రొడ్యూసర్ వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, లాస్ట్కి ఎలా బయటపడ్డాడు, ఇందులో హీరోయిన్కి ఏంటి సంబంధం అనేది మిగతా స్టోరీ. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఏవైతే సీన్స్ ఉన్నాయో అవి మాత్రం బాగా రాసుకున్నారు. అక్కడ హీరోయిన్‌ని యూజ్ చేసిన విధానం, హీరో తను చేస్తున్న తప్పుని తెలుసుకునేలా, పే ఆఫ్ సీన్స్ బావున్నాయి. ఫీల్ గుడ్ మూవీలా స్టార్ట్ అయినా ఫస్ట్ హాఫ్ అంతా పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా కానీ, ఎంగేజ్ చేసిన ఫీల్ అయితే రాలేదు. హీరో, హీరోయిన్‌కి మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ కొత్తలో ఎలా ఉంటారనేది నేచురల్‌గా సీన్స్ అండ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. పదే పదే సేమ్ సీన్స్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. కానీ హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బావుంది. చాలా నేచురల్‌గా అనిపించింది. 1 అవర్ 30 మినిట్సే ఉండటం కొంతవరకు వర్కౌట్ అయింది. మరీ సాగదీసిన ఫీల్ అయితే రాలేదు. క్లైమాక్స్‌లో మెసేజ్ ఇచ్చిన విధానం బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డీసెంట్‌గా అనిపించింది. ఇంకా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే హీరో 'అభయ్ నవీన్', హీరోయిన్ 'దివ్య శ్రీపాద' ఇద్దరూ డీసెంట్‌గా చేశారు. మెయిన్‌గా హీరోయిన్ 'దివ్య శ్రీపాద' కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయిగా చాలా నేచురల్‌గా చేసింది. తన యాక్టింగ్ బావుంది. లాస్ట్‌లో క్యామియోగా చేసిన 'పృథ్వీరాజ్' క్యారెక్టర్ కూడా బావుంది. చిన్న క్యారెక్టరే అయినా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. ఓవరాల్‌గా మూవీ అయితే యావరేజ్ అనిపించింది. లాస్ట్‌లో వచ్చే మెసేజ్ ఉండే సీన్స్ కోసం వన్ టైమ్ ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.